దేవుని బిడ్డలం అండి. సమస్యలు రాకుండా ఉండాలంటే కొంచెం మాటలు తగ్గించుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. నీవు మాట్లాడిన మాటల్లో నీవు చిక్కుకోవద్దు. చాలామంది మధ్య సెల్ ఫోన్లు వచ్చినాక రికార్డింగ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడినా అంటామని ముందే రికార్డింగ్ చేసి పెడుతున్నారు. వచ్చి మీ నాయనకి వినిపించింది అనుకో, నేను నీ కూతురు కోసం ఫోన్ చేసిన అంకుల్ జయతో మాట్లాడదామని చేసిన అంకుల్, నీ కొడుకు అయితే చూడు అంకుల్ ఇట్లా మాట్లాడాడు అనేది అనుకో, అప్పుడు ఉంటుంది నీకు. ఇలాంటి విషయాలలో ఎవరు వెనకేసుకొని రారు. ఇంకా తన్నురావాన్ని, పీకురావాన్ని, ఏకురావాన్ని అనేతోళ్ళే ఇట్లాంటివి దొరికితే ఎవడు కూడా జాలిపడి పోనీలే పాపం వదిలేరాని ఎవరు. నీ వయసు ఎంత, నువ్వెంత రా, సరిగ్గా మీ సంకట రాలే, నీకు మాటలు ఎట్టుందిరా అంటారు ఇంట్లో నుంచి వీధిలో వరకు. అదే నాలుకను భద్రం చేసుకొని ఉండక్క, మా అక్కకి ఇస్తున్నాను, మీ అక్కకి, లేకుంటే మా అక్క వచ్చినాక చెప్తాక నీ పేరేంటో చెప్పు, అయిపోయాయి అంతే. ఇంకా రెండు మాటలు. ప్రైజ్ ది లార్డ్. మీ తమ్ముడు ఎంత బాగా పిలుస్తాడే అక్క అని అంటదే అనదా? అక్క అని ఎంత బాగా పిలుస్తాడే, ఎంత మంచి తమ్ముడే అంటదే అనదా? అంటున్నారా మీ తమ్ముళ్ళ గురించి? చూడు అనడంలే. అంటే అర్థం ఏంటి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారో మీకే తెలియాలా. అదే మీ అక్కతో ఎవడైనా అట్లా మాట్లాడితే, ఎవడైనా ఒకడు మీ అక్కతో అట్లా మాట్లాడుతున్నాడు అనుకో, ఆడలేని రోషం అంతా వస్తుంది కదా. మనమైతే మాట్లాడవచ్చు, మన వాళ్ళతో అయితే మాట్లాడకూడదు. ఆలోచించండి ఒకసారి.